ఇది నిజంగా గ్రేట్ విషయం అనమాట. మరి అంత ఎక్కువగా కిలోమీటర్స్ వచ్చిందంటే మాత్రం ఆ ప్రైస్కి ఇది నిజంగా న్యాయం చేసినట్లే జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు టాటా నానో కార్ అన్నది ఎంత ఫేమస్సో. అది చాలామంది ఏంటంటే అంత తక్కువ రేటుకి ఎవరు తీసుకుంటారు, నిజంగా క్వాలిటీ ఉన్న సదుపాయాలన్నీ అందులో ఉంటుందా లేదా అని చాలా వరకు కూడా భ్రమపడ్డారు. కానీ ఒకసారి అది లాంచ్ అయిన తర్వాత కొంతమంది తీసుకున్నారు. ఆ కొంతమంది కూడా ఎలాంటి ప్రమోషన్స్ పెద్దగా లేకుండా వారి యొక్క నోటి మాటతోటే ఎంత పాపులర్ అయిందో టాటా నానో తెలుసు. మరి మిగతా వాళ్ళు కూడా చాలామంది తీసుకోవడం అయితే మొదలుపెట్టారు. మరి అటువంటి టాటా నానో కార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి మార్కెట్లో లేదు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు టాటా నానో ఈవీ అయితే దిగుతుందని మనకి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విషయం మీ అందరికీ కొంతమందికి తెలిసే ఉండుండొచ్చు. అయితే మరి ఇంత పాపులర్ అయిన ఈ యొక్క కార్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ యొక్క 2025లో ఈ యొక్క టాటా నానో ఈవీ కార్ దిగుతుందా లేదా అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని పొందగలుగుతారు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం. టాటా కంపెనీ నుంచి అప్పట్లో కేవలం ₹1,00,000 బేసిక్ ధరలు ఉన్నాయి. ఐకానిక్ టాటా నానో కారు లాంచ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో టాటా నానో సక్సెస్ కాలేదు. ఈ విషయాలు అయితే మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. దీంతో వీటి ఉత్పత్తి కూడా ఆగిపోయిందనమాట. తాజాగా మరోసారి టాటా నానో కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సరికొత్త ఫ్యూచర్లు, అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు టాటా నానో గతంలో ఇచ్చిన హామీలన్నీ ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరికి కూడా మిడిల్ క్లాస్ అన్న మాట రావడంతో కొంతమంది వెనకబడ్డారనమాట. మరి దీంట్లో ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. అంటే మిడిల్ క్లాస్ అనేసరికి మిగతా వాళ్ళు తీసుకోకూడదా అన్న ఆలోచనలోకి అయితే వెళ్ళిపోయారనమాట. అంటే కంఫర్ట్ ఉండదేమో, మేబీ దానికోసమే ఇది ఇంత తక్కువ రేటుకి దింపారేమో అన్న రకరకాల సందేహాలు అయితే అప్పట్లో వచ్చాయన్నమాట. ఈ విషయాలు చాలామంది మనలో తెలుసు. దాంతో కార్ చూసేసరికి చిన్నదనడంతో ఇది కేవలం మిడిల్ క్లాస్కేనేమో, సో స్టేటస్ ఉన్న వాళ్ళకి పెద్దగా అక్కర్లేదేమో అన్న ఆలోచనలు కూడా మనకి వినిపించాయి. మరి ఇటువంటి కార్ ఇప్పుడు ఈవీలో వస్తే ఎటువంటి ఫీచర్స్తో రాబోతున్నాయి, మరి ఈ ఇయర్ దిగబోతుందా లేదా అన్న సందేహాలకు మనలో చాలామందికి వచ్చింది. ఇది కేవలం మిడిల్ క్లాస్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్ అని కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో మరి టాటా నానోకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయితే అవుతున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం, లేకపోతే ఏదైనా మాపింగ్ చేసి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుందా లేదా అనేది సెకండరీ. కానీ నిజానికి ఇప్పుడు మార్కెట్లో ఇది ఎంట్రీ ఇవ్వనుందా అంటే మరి కొత్త ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయి. స్పెసిఫికేషన్లు ఏంటి, అదే టాటా నానో ఎలక్ట్రిక్ వాహనాలపై మరి ఒక ఈవీ పద్ధతిని ఎలా దించబోతున్నారో కొత్త ఏడాది 2025 మార్కెట్లో రానున్నట్లయితే తెలుస్తుందండి నిజంగానే. మరి ఈ యొక్క కారు ధర, ఫీచర్లు, విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈసారి ఈ కార్ ఏదైతే ఉందో మరి పూర్తిగా ఎలక్ట్రిక్ ఉంటుందన్నమాట. అంటే ఎలక్ట్రిక్ మనందరికీ తెలుసు కదా, ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ కార్లు అయితే విపరీతంగా అవుతున్నాయి. టాటా కానివ్వండి, మహీంద్రా కానీ ఎక్కువగా సేల్ అయ్యాయి కూడా ఇప్పటికే. మరి దీనికి సంబంధించి టాటా నానో ఈ యొక్క కొత్త వర్షన్ అయితే 2025లో అయితే ప్రారంభం అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క క్రమంలో కేవలం 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య బేసిక్ ధరలతోనే టాటా నానో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. మరి అప్పట్లో అది ₹1,00,000కే పెట్రోల్ వచ్చింది, మరి ఇప్పుడు ఏంటి ఇంత రేటు అని అనుకుని మీరు చాలామందికి సందేహం అయితే వచ్చి ఉండొచ్చు. పెట్రోల్కి అదే విధంగా నార్మల్గా వస్తున్న ఈ యొక్క ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి 2025లో అయితే దిగబోతుంది కాబట్టి మరి బ్యాటరీకి తగ్గట్టుగా రేట్లు అయితే ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర అనేది 2.5 లక్షలతో ప్రారంభం అవుతున్నట్లయితే మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయండి. ఇక హై ఎండ్ ఫీచర్స్తోనే ఉండబోతుందని కూడా తెలుస్తుంది. మరి తక్కువ ధర లేదు కదా, మరి ఫీచర్స్ ఎలా ఉండబోతుందంటే మాత్రం ఖచ్చితంగా ఫీచర్స్ అయితే అదరగొడుతున్నారని అయితే తెలుస్తుంది. ఈ యొక్క వేరియంట్ ధర అనేది మరొక టాప్ వేరియంట్ అయితే ఉంది. ఇది 8 లక్షల వరకు కూడా ఉండొచ్చని అయితే తెలుస్తుంది. అయితే ధరపై ఇప్పటికీ స్పష్టత అయితే రాలేదన్నమాట. ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా మంచిగా తగ్గించి అందరికీ కూడా అందుబాటులో ఉండేలా తీసుకొస్తారా, లేకపోతే కాస్త ఇబ్బందికరంగా అంటే రేట్ కొంచెం కష్టంగా అనిపించేలా ఉంటుందా అనేది అయితే కొద్దిగా
అర్థం అవ్వట్లేదు. మరి దీనికి సంబంధించి ధరలపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట. ఏదేమైనా సరే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే ధరలు మాత్రం చాలా విపరీతంగా ఉంటున్నాయి. బ్యాటరీ మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అంత ఈజీగా దింపరు కదా, మరి బ్యాటరీ అన్నీ కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేయాలి. దానికి సంబంధించి కొన్ని ఖర్చులు అయితే ఉంటాయి. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అయితే టాటా నానో మంచి ఫీచర్స్ తోటి అయితే మంచి రేటుకి తీసుకురావాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నట్లుగా మన వరకు వచ్చిన అప్డేట్ అండి. ఇక వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు అయితే భావిస్తున్నారు. మంచిగా ఎవరైతే సిటీ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండేలా ఉంటుందని, సిటీ డ్రైవింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క కార్ని అయితే డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుందండి. ఇక తక్కువ ధర, అదేవిధంగా స్టైలిష్గా ఉండేలాగా కంఫర్ట్ విషయంలో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ యొక్క టాటా నానో ఈవీ కారు మార్కెట్లోకి అయితే రానున్నట్లు మన వరకు వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇక అదేవిధంగా టాటా నానో గతంలో వచ్చిన కార్లన్నీ మనందరికీ తెలుసు. ఈ యొక్క టాటా నానో కార్లలో చాలా వరకు కూడా కంఫర్ట్ కొద్దిగా మిస్ అయ్యింది పెట్రోల్ విషయానికి వచ్చినట్లయితే. కానీ పర్వాలేదు, ఒక 2, 3, 4 వరకు కూడా చాలా బాగా ఉండేది కారు కూడా. పికప్ కానివ్వండి అన్నిట్లో కూడా చాలా బాగుండేది. మరి ఇప్పుడు టాటా నానో కారుల్లో పెట్రోల్ కాకుండా మరి ఈవీ కారు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మంచి ఫీచర్స్తో అయితే ఇవ్వాలని చెప్పి భావిస్తుంది కంపెనీ. ఇక ఈవీ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్తో విడుదల కాబోతున్న ఈ యొక్క కారు దాదాపుగా చూసుకున్నట్లయితే ఇది 17 kWh బ్యాటరీ ప్యాక్తో మార్కెట్లోకి అయితే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందండి. అంతేకాకుండా ఇది ఒకసారి కనుక ఛార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల వరకు కూడా మైలేజ్ని అందించే విధంగా ఉండనుందట. ఇది నిజంగా గ్రేట్ విషయం అనమాట. మరి అంత ఎక్కువగా కిలోమీటర్స్ వచ్చిందంటే మాత్రం ఆ ప్రైస్కి ఇది నిజంగా న్యాయం చేసినట్లే జరుగుతుంది. అలాగే దీని గరిష్ట వేగం కూడా మంచిగా ఉండేలాగా, అంటే గంటకి దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్ ఉండే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ఛార్జ్ ఏదైతే ఉందో మరి ఛార్జ్ చేసేందుకు దాదాపు 6 నుంచి 8 గంటల పాటు టైం కూడా పట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు మన వరకు వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇక ఈ కారు లోపల భాగంలో కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా మనకి ఎక్కువగా స్టైలిష్గా కూడా ఉండాలి. అంగుళంగులో టచ్ స్క్రీన్ కూడా మనకి ఇన్ఫర్మేటివ్గా ఉండేలా ఈ యొక్క సిస్టమ్ అయితే ఉంటుందని కూడా మన వరకు వచ్చిన అప్డేటు. ఇక మీడియా రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే టాటా నానో ఈవీ యొక్క కాంపాక్ట్ కార్ అనమాట. అద్భుతమైన డిజైన్తో వస్తున్న ఈ యొక్క కార్ అనేది మంచిగా ఉండేలా ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ అనుకునేలాగా అయితే డిజైన్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క సిస్టమ్ని టచ్ స్క్రీన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ మంచిగా పికప్ కానివ్వండి, అదేవిధంగా బ్యాటరీ పికప్ ఇవన్నీ కూడా ఎక్కువ కిలోమీటర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నారనమాట. సో ఇదే గనక నిజమైతే ఇంకొక కొన్ని నెలల్లోనే మనకి ఒక 2025 సంవత్సరంలో కొన్ని నెలల్లోనే ఈ యొక్క అద్భుతమైన కార్ అయితే మన మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. కాబట్టి ఎంతమంది కార్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. సీ యూ. మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.